మెట్రో రైల్ రెండవ దశలో పార్ట్ బి కింద ప్రతిపాదించిన నార్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కారిడార్ల పనులను వేగం పుంజుకున్ననే 3 మార్గాల్లో 86.1 కిలోమీటర్ల పనులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా ఈ కారిడార్లకు కేటాయించిన 19579 కేట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను ఇస్తూ జీవో 113 జారీ చేసింది. దీంతో పనులు మరింత వేగంగా జరగనున్నాయి. హైదరాబాద్ లో మెట్రో రెండవ దశ విస్తరణలో భాగంగా పార్ట్ ఏ కింద ప్రతిపాదించిన 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం 24,269 కోట్లను కేటాయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించాయి. పార్ట్ ఏ మాదిరిగానే పార్ట్ బి కింద ప్రతిపాదించిన 3 కారిడార్లను కూడా జాయింట్ వెంచర్ గా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కారిడార్ 9లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు, మొత్తం 86.1 కిలోమీటర్లు చేపట్టనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఓల్డ్ సిటీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు ప్రభుత్వం 125 కోట్లు విడుదల చేసింది. పాత బస్తీ మెట్రోకు 2025-26 బడ్జెట్లో 500 కోట్లను కేటాయించగా ఇందులో నుంచి 125 కోట్లను తాజాగా విడుదల చేసింది.